హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ ఆకుని చూసారా? కొండపిండి ఆకు అంటారు. కిడ్నీ స్టోన్స్‌కి చాలా మంచిది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఈ ఆకుతో పప్పుని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడైతే ఒక కప్పుడు కందిపప్పుని నానబెట్టుకున్నాను. ఆ పప్పుని కుక్కర్‌లో వేసుకొని అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొండపిండి ఆకుని మంచిగా కడిగి వేసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, పసుపు, ఉప్పేయొద్దు. పసుపు, కారము, కొంచెం చింతపండేసి కుక్కర్ విజిల్ 3 విజిల్ రానిచ్చి, బాగా ఉడికిన తర్వాత ఉప్పేసి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలనమాట. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు వేయించుకోవాలి. ఇందులో ఒక 2 ఎండుమిర్చులు, ఒక 2 వెల్లుల్లి డబ్బలని దంచి వేసుకోవాలి. ఫైనల్‌గా ఇంగువ వేసుకొని, కరివేపాకేసుకొని మంచిగా తాలింపు మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మెదికిన పప్పు వేసేసుకొని మీడియం సగం మీద 2 నిమిషాలు ఉడకపెట్టండి. టేస్టీ హెల్తీ కొండపిండి ఆకు పప్పు